న్యాయ సాధన సభలో భాగంగా ఏదైతే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడిచిన నెల రోజులుగా ఆవిడ ప్రతి జిల్లాలో టూర్ చేసినారు. అనంతపూర్లో మొదటి న్యాయ సాధన సభ ఒక డిక్లరేషన్ శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు ఆయన నేతృత్వంలో డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేయబోతుంది మేనిఫెస్టోలో డిక్లరేషన్ కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంతపూర్లో ఒక న్యాయ సాధన ఫస్ట్ సభలో కూడా చెప్పడం జరిగింది. తదుపరి తిరుపతిలో కూడా సచిన్ పైలట్ గారు అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల గారు నేతృత్వంలో ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద నరేంద్ర మోడీ గారు 2014లో ఏ ప్రాంగణంలో అయితే వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చి తప్పినారో అదే ప్రాంగణంలో కూడా భారీ బహిరంగ సభ 50,000 మందితో భారీ బహిరంగ సభ పెట్టి కూడా ప్రత్యేక హోదా కూడా మా మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్పి సచిన్ పైలట్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఆ సభ నిర్వహించడం జరిగింది. ఇవాళ విశాఖపట్నంలో అంటే 9వ తారీఖు మళ్ళీ గుంటూరులో ఒక సభ పెట్టుకోతున్నాం. రాజధానికి సంబంధించి కర్ణాటకకు సంబంధించినటువంటి డికే శివకుమార్ గారు కూడా 9వ తారీఖు గుంటూరులో వస్తారు. అమరావతి రాజధాని మీద ఒక డిక్లరేషన్ ఇస్తాం. దాని తర్వాత అంటే 11, 12, 13 ఈ 3 తారీఖుల్లో ఒక డేటు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విశాఖపట్నానికి వచ్చి ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించిన ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. అదే కాకుండా విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు మన విభజన చట్టంలో ఉన్న హామీలు సంబంధించి ఏదైతే ప్యాకేజ్ ఉందో రిలీఫ్ ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్ సంబంధించి కూడా మాట్లాడతారు. అదేవిధంగా విశాఖపట్నం రైల్వే జోన్ ఈ ప్రధానంగా ఈ అంశాల మీద కూడా ఒక డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భారీ బహిరంగ సభ రైల్వే ఫుట్బాల్ గ్రౌండ్ లో కూడా ప్రాంగణంలో పరిశీలించడం జరిగింది. పర్మిషన్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఒక భారీ బహిరంగ సభ 50,000 మందితో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ సభలో ఈ డిక్లరేషన్ సంబంధించి 11, 12, 13 ఈ 3 తారీఖులో ఏదో ఒక తారీఖున ఒక సభ నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించి ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా సమాయత్తం చేయడానికి ఈ కార్యక్రమం ముఖ్య నాయకుల కార్యక్రమం ఏర్పాటు చేసింది. మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు ప్రధానంగా 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఇందిరాగాంధీ గారి ఈ సభకు ఎందుకు అంత ప్రాధాన్యం అంటే ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఆనాడు ఫౌండేషన్ వేసినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ దాదాపు 91 పివి నరసింహారావు గారి చేతుల మీద కూడా ప్రారంభించి ఇవాళ చూస్తే 2014 వరకు కూడా లాభాల బాటలోటువంటి స్టీల్ ప్లాంట్ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేయాలి. ఇక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఆస్తులు ఏదైతే ఉన్నాయో 23-24 వేల ఎకరాలు అంబానీలకు అదానీలకు చౌక ధరకి 4 లక్షల కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని కేవలం 10-20 వేల కోట్లకి అంబానీలకు అదానీలకు కట్టబెట్టారు. దురుద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ స్టీల్ ప్లాంట్ ని 7.2 మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా కేవలం 3-4 మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీలో రన్ చేసి దాన్ని నష్టాల బాటలో తీసుకెళ్లి ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. మీరు చూస్తే నిన్ననే 1116 రోజులైంది అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ పోరాటం చేస్తున్నారు. నిమ్మక నీరుతున్నట్టు ఈ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా దాని మీద ఆ ప్రాసెస్ ఏదైతే ప్రైవేటీకరణ ప్రాసెస్ ఏదైతే ముందుకు సాగుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఆనాడు ఎంతో మంది బలిదానాల ద్వారా 32 మంది చనిపోయినారు. 64 మంది ప్రజాప్రతినిధులు రిజైన్ చేసి పోరాటాలు సాధించినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ చేసేదానికి ఒప్పుకోదు. వైఎస్ షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్ వెంటనే ఈ స్టీల్ ప్లాంట్ కూడా రావడం జరిగింది. ఆనాడు కార్మిక సంఘాలందరితో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. ఈ అంశాన్ని ఒక డిక్లరేషన్ రూపంలో పెద్ద సభ పెట్టి ఇది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చెప్పబోతున్నాం 11, 12 ఏదో ఒక తారీఖున. కనుక ప్రజలందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు మనకు విభజన చట్టంలో ఉన్న హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేరినప్పటికీ కూడా మేము ప్రత్యేక హోదా రాలేదు, విభజన చట్టంలో హామీలు నెరవేర్చలేదు, విశాఖపట్నం రైల్వే జోన్ రాలేదు, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, వెనకబడిన జిల్లాలో రాయలసీమ ఉత్తరాంధ్ర గుండెల ప్యాకేజ్ రాలేదు, పోలవరం పూర్తి కాలేదు, స్పెషల్ స్టేటస్ రాలేదు, కడప స్టీల్ ప్లాంట్ రాలేదు. ఇవన్నీ కేంద్రం నుంచి రావాల్సిన అంశాలు ఇన్ని 10 సంవత్సరాల పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా
ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు గారు, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ పార్టీ లాగా వ్యవహరించి ఈ మూడు పార్టీలు బీజేపీ వర్గాలు జరుగుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈ మూడు పార్టీలు బీజేపీ తొత్తుల్లాగా వ్యవహరించి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీలు లేదు కనుకనే కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి నాయకత్వంలో ఇవాళ ప్రశ్నించే గొంతుగా ప్రజలకు అండగా మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు సాధించడానికి ఇవాళ షర్మిల గారు కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రధానంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఈ సభలో పాల్గొనాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రజలందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేసి ఢిల్లీకి వినిపించే విధంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరణ చేయకూడదనే గొంతు మనం ఈ సభ విజయవంతం అయితే ఖచ్చితంగా రానున్న మన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ పూర్వ వైపు దిశగా లాభాల బాటలో పట్టించే విధంగా ఒక కార్యాచరణ కూడా, ఒక రూట్ మ్యాప్ కూడా మేమంతా కూడా ఇండియా కూటమి సభ్యులు కూడా ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.